హాయ్ ఫ్రెండ్స్, నేను పన్నీర్ పరాటా చేస్తున్నా అండి. దానికి కావాల్సినవి పన్నీర్ అండి, ఇలా తురుము పెట్టుకున్నాను. చీజ్, క్రాన్ అండి, ఇంకొంచెం మిక్సీ చేసుకుంటా. ఇదిగోండి, ఇలా మిక్సీ చేసుకున్నా. వీటన్నిటిని కలుపుకోవాలండి. గోధుమ పిండి కలిపి పెట్టుకున్నానండి. ఇది బొబ్బట్లకు వాడిన పిండి అండి. నాకు కొంచెం మిగిలింది. నేను క్రాన్స్ పరాటా చేసుకుంటున్నా అండి. పన్నీర్ అన్ని వేసుకొని, చీజ్ వచ్చేసి నేను ఇది వాడుకుంటున్నా అండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. గరం మసాలా, కొంచెం కారం, వీటన్నిటిని కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు చేసుకుందామండి పన్నీర్ పరాటా. ఇప్పుడు ఇందులో పన్నీర్ మిశ్రమం వేసుకుందామండి. ఫోల్డ్ చేసేసుకుందాం. దీన్ని ఇలా ఒత్తేసుకుందామండి. పెనం పెట్టుకున్నా అండి, అది హీట్ అవ్వాలి. ఈ లోపల ఇది తయారు చేసుకుందాం. ఇదిగోండి, పెనం మీద వేసేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకుందామండి. రెండు వైపులు ఎర్రగా కాల్చుకోవాలండి, సిమ్లో పెట్టుకొని. ఇలా కాల్చుకోవాలండి. కొంతమంది మైదా పిండి వాడతారండి, గోధుమ పిండితో కూడా చాలా బాగా వస్తుందండి. ఇదిగోండి, నేను గోధుమ పిండి వాడాను. ఇదిగోండి, నేను ఇంకోటి వేసుకున్నాను. ఇలా బ్రేక్ఫాస్ట్కి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇది మా పాప కోసం బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నా అండి.